ఓం శాంతి. ఈరోజు మురళి 28/7/2022. मीठे बच्चे, तुम्हें पढ़ाई में कभी तकना नहीं है, अतक बनना है। अतक बनना अर्थात कर्मातीत अवस्था को पाना. మధురమైన పిల్లలరా, మీరు ఈ చదువులో ఎప్పుడు కూడా అలసిపోకూడదు. అలసట లేని వారిగా తయారవ్వడము అంటే कर्मातीत अवस्थनु పొందడము. प्रश्न, तुम बच्चों ने अभी कौन सी प्रतिज्ञा की है और क्यों? పిల్లలు మీరిప్పుడు ఎటువంటి ప్రతిజ్ఞ చేశారు మరియు ఎందుకు? उत्तर, तुमने प्रतिज्ञा की है कि किसको भी दुख नहीं देंगे, सबको सुख का रास्ता बताएंगे. మీరు ప్రతిజ్ఞ చేశారు, ఎవరికి కూడా దుఃఖం ఇవ్వము, అందరికీ సుఖం యొక్క మార్గం చూపిస్తాము అని. प्रश्न, किन बच्चों की पालना यज्ञ से ही होती है? ఏ పిల్లల యొక్క పాలన యజ్ఞం నుండి జరుగుతుంది? उत्तर, जो अपने को ट्रस्टी समझते अर्थात पूरा दिल से सब कुछ सरेंडर करते हैं, वह रहते भी गृहस्थ व्यवहार में है, धंधा भी करते हैं लेकिन ट्रस्टी है. ఎవరైతే తమను తాము ట్రస్టీగా అనుకుంటారో, నిమిత్త మాత్రులుగా అంటే పూర్తిగా హృదయం నుండి మనస్ఫూర్తిగా సర్వస్వం సమర్పణ చేస్తారో బాబాకి, వారు నివసించటం ఉండటము గృహస్థ వ్యవహారంలోనే ఉంటూ ఉంటారు. ఉద్యోగము వ్యాపారం కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ ట్రస్టీగా ఉంటారు. బాబాకు సమర్పణ అయిపోయాము, అంతా బాబాదే, నా ఉద్యోగము బాబాదే, నా వ్యాపారము బాబాదే, నేను నిమిత్త మాత్రుడను అని ఉంటారు. ఇల్లు కూడా బాబాదే, కుటుంబము బాబాదే, నేను నిమిత్త మాత్రుడను, ట్రస్టీని అని అలా ఉంటారు. తో జైసే శివ్ బాబా కే ఖజానే సే ఖాతే హై, అంటే వారు తినేది శివ్ బాబా ఖజానా నుండి తింటున్నట్టే. నేను సంపాదించింది తింటున్నాను కాదు, బాబా ఇచ్చారు ఈ జీతము, ఈ సంపాదన బాబా ఇచ్చింది నేను తింటున్నాను, ఈ అనుభూతిలో ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. గీత, తుమ్హీ హో మాతా పితా తుమ్హీ హో, నీవే తల్లివి తండ్రివి నీవే అనే పాట. ఓం శాంతి. बच्चों को बाप मिला है और अब अनुभव से कहते कि बराबर कांटे से फूल और कोई बना नहीं सकते. పిల్లలకి ఇప్పుడు బాబా లభించారు, పిల్లల అనుభవంతో చెప్తున్నారు కదా, ముళ్ళ నుండి పుష్పాలుగా ఇంకెవరూ తయారు చేయలేదు బాబా తప్ప అని అనుభవం చేస్తున్నాం మనం. భారత్ దైవీ ఫూलों का परस्थान, तभी कांटों का जंगल. ఏ భారతదేశం దైవీ పుష్పాల యొక్క, దైవీ పుష్పాలు ఉండే పరిస్థానంగా ఉండేది ఇప్పుడు ముళ్ళ అడవి అయిపోయింది. तुम बच्चे भी जो सुनते हो वो महावाक्य सुनते हो, ये सुनाने वाला ऊंचती ऊंच बाप है ना. పిల్లలు మీరు ఇప్పుడు మహావాక్యాలు వింటున్నారు, వినిపించేవారు ఉన్నతోన్నతమైన వారు బాబా కదా. ఉన్కి హర్ ఏక్ బాత్ మహాన్, అతనిలో ఉన్న ప్రతి విషయము మహాన్ అని వర్ణిస్తాం. మహాన్ సుఖ కా సాగర్ है, महान ज्ञान का सागर है, महान शांति का सागर है. అన్నింటిలో కూడా మహాన్ అన్నమాట శివబాబా. మహాన్ సుఖ సాగరుడు, మహాన్ జ్ఞాన సాగరుడు, మహాన్ శాంతి సాగరుడు. बच्चे अच्छी रीति समझ चुके हैं, आगे हर बात में कांटे थे, हर कर्म इंद्रियों से एक दो को दुखी देते थे. పిల్లలు చక్కగా ఇప్పుడు అర్థం చేస్తున్నారు, బాబా మహిమ అర్థం చేస్తున్నారు. మన కోసం మనం కూడా తెలుసుకున్నాం కదా, ప్రతి విషయంలో
ముళ్ళు గుచ్చేలా ఉండేవాళ్ళం, ప్రతి కర్మేంద్రియంతో ఒకరికొకరు దుఃఖమే ఇస్తూ ఉండేవాళ్ళం. अब हम खुद ही कर्मेंद्रियों से किसको दुख ना देने की प्रतिज्ञा करते. ఇప్పుడు మనలో మనము కర్మేంద్రియాల ద్వారా ఎవరికి నేను దుఃఖం ఇవ్వను అనే ఒక ప్రతిజ్ఞ తీసుకునే స్థితికి వచ్చాను. जैसे बाप दुख हरता सुख करते वैसे बच्चों को भी बनना है, कोई को भी दुख नहीं देना, हर एक को सुखदान का ही रास्ता बताना है. ఏ విధంగా బాబా దుఃఖ హర్త సుఖ కర్త అయి ఉన్నారు, పిల్లలు కూడా మాదిరిగా తయారు కావాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ప్రతి ఒక్కరికి సుఖధామానికి వెళ్ళే మార్గమే చూపించాలి. ये सब ब्रह्मा कुमार कुमारियां किसकी मत पर चलते? ఇంతమంది బీకేలు బ్రహ్మ కుమార్ కుమారీలు ఎవరి మతం పైన నడుస్తున్నాము? శ్రీమత్ పర్. ఏ మతం పైన? श्रीमतम पहना. ब्रह्मा की मत गाई हुई ये तो सभी को कह देते गुरु ब्रह्मा गुरु विष्णु, परंतु गुरु को फिर भगवान नहीं कहा जाता, उनको देवता कहा जाता है. బ్రహ్మ మతము కూడా గాయనం చేయబడింది. శ్రీమతము అంటే శివబాబా ఇచ్చే మతము, బ్రహ్మ బాబా ఇచ్చే మతానికి కూడా గాయనం ఉంది. బ్రహ్మదేవుడి దిగి వచ్చిన వినడండి అంటారు, అంటే బ్రహ్మదేవుడు కూడా మతం ఇస్తారు అనేది భక్తిలో గాయనం ఉంది. బాబా చెప్తున్నారు అంటే దేవతల్ని కూడా గురు బ్రహ్మ గురు విష్ణు ఇలా చెప్పేస్తారు, కానీ భగవంతుడు అని అన్నారు కదా, వాళ్ళని దేవత అని పిలువబడేవారు. వారు మాత పిత भी उनको नहीं कह सकते. భగవంతుడు అనలేము, బ్రహ్మ విష్ణు శంకరులను మాతా పిత అని కూడా సంబోధించలేము. నీవే మాతా పిత అని పాటలు పాడుతున్నారు కదా, ఎవరి కోసం? बाबा ने समझाया है लौकिक माता पिता से तो अल्पकाल सुख का वारसा मिलता है, वो मिलते हुए भी फिर पारलौकिक माता पिता को याद करते. लौकिक माता पिता నుండి అల్పకాల సుఖం వారసత్వంగా ఆస్తిగా దొరుకుతుంది కదా. అందుకే ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి వారసత్వం ఉన్నప్పటికీ మళ్ళీ పారలౌకిక మాతా పితను పిలుస్తారు. ब्रह्मा विष्णु शंकर को तो नहीं याद करेंगे, उनको माता पिता नहीं कहेंगे, वे तो सूक्ष्म वतन वासी है ना. ब्रह्मा विष्णु शंकరులను మాతా పిత అని పిలువరు, జ్ఞాపకం చెయ్యరు. వారు సూక్ష్మవతన వాసి దేవతలు కదా, उनको ब्रह्मा देवता नमः विष्णु देवता नमः कहते हैं. इतने सब बच्चे किसको माता पिता कह ना सके, వారిని బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అలా చెప్తారు, కానీ తల్లి తండ్రి అని సంబోధించరు వారిని. ఇంతమంది పిల్లలకి ఎవరు కూడా మాతాపిత కాలేరు, భగవంతుడు తప్ప. స్వర్గమే లక్ష్మీనారాయణ కు भी सब माता पिता नहीं कह सकते. స్వర్గంలో ఉన్న లక్ష్మీనారాయణను కూడా అందరూను వెళ్ళి అమ్మా నాన్న అని పిలుస్తారా? వీరే నీవే మాతా పిత అంటారా? ప్రజలందరూ ప్రజలే అంటారు, కానీ వాళ్ళు రాజా అని చూస్తారు, కానీ మాతా పిత అని పిలవరు కదా. ये पारलौकिक मात पिता के लिए गाते हैं, तुम मात पिता हम बालक तेरे तुम्हारी कृपा से सुख घने. ఇది పారలౌకిక మాతా పిత అయిన బాబా కోసం పాడారు. నీవే మాతా పిత, మేము నీ బాలకులము, నీ కృపతో సుఖ ఖజానయే దొరుకుతుంది మాకు అని. అంతేకాని ఇది ఏ దేహదారి దేవతలకి వర్తించదు. వాళ్ళ రాజ్యం చేసినప్పటికి కూడా వాళ్ళ ప్రజలు ఉంటారు, వాళ్ళకున్న పిల్లలకే వాళ్ళ రాజ్యం వెళ్తుంది, వాళ్ళకున్న పిల్లలకి తల్లిదండ్రులు అవుతారు. కానీ పారలౌకిక మాతా పిత ప్రపంచం అందరికీ కూడా అతడే తండ్రి. बात करके आशीर्वाद कृपा बहुत मांगते. अभी तुम बच्चे जानते हैं बेहद का बाप कैसे आशीर्वाद अथवा कृपा करते हैं. ఈ పాటలో పాడారు కదా, నీ కృపతో సుఖ ఖజానా దొరుకుతుంది అని. బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఆశీర్వాదం కావాలి, కృప ఇవ్వండి, కృప చూపించండి అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ పిల్లలు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి శివ్ బాబా ఆశీర్వాదాలు కృప ఎలా ఇస్తున్నారు అని. ऐसे तो नहीं कहते आयुष्मान भव चिरंजीव भव. बाप तो आकर सहज राजयोग और ज्ञान की शिक्षा देते हैं. బాబా ఎలా ఆశీర్వదిస్తున్నారు? వచ్చే వాళ్ళందరికీ ఇలా ఆయుష్మాన్ భవ అని, లేకపోతే
చిరంజీవి భవాని ఇలా ఆశీర్వదిస్తారా ఏంటి? అలా అందరి తల మీద పెట్టి లేదు కదా. బాబా అయితే సహజ రాజయోగం మరి జ్ఞానం యొక్క శిక్షణ ఇస్తుంది. అది నేర్చుకొని ఆచరించి ఆయన హృదయాన్ని జయిస్తే ఆశీర్వాదాలు దొరుకుతుంది. आशीर्वाद व कृपा भक्ति मार्ग में ढेर देते एक दो को. ఆశీర్వాదాలు కృపాని భక్తి మార్గంలో చాలా ఇస్తూ ఉంటారు ఒకరికొకరు అక్కడ. अच्छी दृष्टि रखना, दया दृष्टि रखना, सो तो परम पिता परमात्मा के सिवाय कोई रख ना सके. వచ్చే వాళ్ళకి ఇప్పుడు గురువులు వారు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. కానీ బాబా అలా ఆశీర్వదించారు, మీకు మీరు యోగ్యులుగా కండి అంటారు. కానీ ఎప్పుడు కూడా అందరి మీద కూడా సరి సమాన దృష్టి, మంచి దృష్టి ఉంచుకోవడం, దయా దృష్టి ఉంచుకోవడం परमपिता परमात्मा तప్ప ఇంకెవరు అలా చేయలేరు. ऐसे कोई देखने से देवता बन जाते नहीं. यह तो यहाँ तो पाठशाला है, पाठशाला में पढ़ना होता है. అయితే బాబా ఎదురుగా రాగానే బాబా ఎవరిని చూడగానే వారు దేవతలు అయిపోతారేమో, దృష్టి పడగానే అలా అనుకోకండి. ఇది పాఠశాల, చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అంటున్నారు బాబా దేవత కావడానికి. अभी तुम जानते वही निराकार इस साकार तन में आए हैं. मम्मा बाबा दादा ये కుటుంబ హువన ఈశ్వరీ పరివార్. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు నిరాకారుడు శివ బాబా, సాకార బ్రహ్మ బాబా తనలో వచ్చారు. మమ్మ బాబా దాదా కుటుంబం ఉన్నారు కదా ఇక్కడ, ఈశ్వరీయ పరివారం. మనం మమ్మ బాబా అంటే అమ్మ నాన్న అనుకున్నాము, మరి వీళ్ళపైన శివ బాబా మనకి తాతయ్య, మనమంతా కూడా ఒక కుటుంబము. इतनी बड़ी पाठशाला थोड़ा शहर से दूर होनी चाहिए. हम भी देखो शहर से कितना दूर है, कितना सन्नाटा लगा हुआ है, क्योंकि हमें चाहिए ही शांति. ఇంత పెద్ద పాఠశాల ఇది కొద్దిగా ఊరికి దూరంగా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నాను. ఊరికి దగ్గరలో ఉంటేనే రావట్లేదు కదా. ఇంటికి పక్కన వీధిలో ఉన్నా కూడా దూరం అంటే టైం లేదంటారు. దూరం అయితే దూరం అంటారు, కానీ దూరంగా ఉంటే శాంతిగా ఉంటుంది అంటున్నారు బాబా. మధుబన్లో కూడా చూడండి, ఇప్పుడంతే అక్కడ కూడా ఊరు పెరిగిపోయింది. కానీ ఇంతకుముందు పాండభవని ఉన్నప్పుడైతే మరి ఊరితో సంబంధం లేదన్నట్టు ఉండేది శాంతిగా. ఎందుకంటే మనకు శాంతి కావాలి కదా. हमको जाना है శాంతిధాम. శాంతిధాम किसको कहा जाता है ये अब तुम समझते हो. శాంతిధామం అనేది ఏంటంటారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మతో है शांत स्वरूप. मन को शांति चाहिए ऐसे नहीं कह सकते. आत्मा में ही मन बुद्धि है ना. ఆత్మ ఉన్నది శాంత స్వరూపము. బాబా చెప్తున్నారు మనశ్శాంతి కావాలి అని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు మీకు తెలుసు, మనస్సు అనేది ఆత్మలో ఉండే అంగం. మనస్సు బుద్ధి కూడా అంటే ఆత్మ స్వధర్మం శాంతి అని అందులో స్థితి లేకపోతే ఆటోమేటిక్గా మనస్సు కూడా శాంతి అనేది ఉంటుంది, వేరేగా మనశ్శాంతి కాదు. ఆత్మ శరీर अलग अलग है. नाक कान आदि को शांति नहीं चाहिए, शांति चाहिए आत्मा को. ఆత్మ శరీరం రెండు వేరు వేరు కదా. ముక్కుకి శాంతి కావాలి, చెవులకు శాంతి కావాలి అంటారా? అన్నారు కదా. ఆత్మకు శాంతి కావాలి. आत्मा में ही सारा पार्ट भरा हुआ है. वो इमाज तब होता है जब शरीर मिले. ఎప్పుడైతే శరీరం దొరుకుతుందో ఆత్మకు, శరీరంలో వస్తుందో ఆత్మ, అప్పుడు ఆత్మలో నిండి ఉన్న పాత్ర అంతా బయటకు ఇమార్జ్ అవుతుంది అన్నారు బాబా. आत्मा में ही सारा खेल भरा हुआ है. इतनी छोटे से आत्मा में कितना पार्ट है. शरीर मिलने से ही वो पार्ट बचाएगी. ये भी अभी तुम जानते हो. ఆత్మలోని ఆట అంతా నిండి ఉంది. ఇంత చిన్న బిందు, కంటికి కూడా కనిపించని ఇంత చిన్న బిందు ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. శరీరంలో రాగానే ప్లే అయిపోతుంది అని ఇది కూడా మీకు ఇప్పుడు తెలిసింది అని చెప్తున్నారు బాబా. बराबर देवी देवता धर्म वाली आत्मा में ही 84 जन्मों का पाठ है. ये अभी तुम जानते, सतयुग में नहीं जानेंगे. దేవీ దేవత ధర్మంలో వెళ్ళే ఆత్మల్లోనే 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే మీకు తెలుసు, సత్యగంలో వెళ్ళాక తెలియదు. इस समय ही गाया जाता है रे जैसा जन्म अमोलक
क्योंकि तुम अभी ईश्वरी औलाद बने हो। అందుకే ఇంత జ్ఞానం తెలియటం వల్లనే ఈ జన్మకి గాయనం ఉంది వజ్ర సమానమైన అమూల్యమైన జన్మ అని. దేవతల కంటే గొప్ప జన్మ అని. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా ఉన్నాం మనం. मम्मा बाबा कहते हैं ना अज्ञान काल में जो गाते थे तो मात पिता ये किसकी महिमा ये भी नहीं जानते थे. మమ్మా బాబా అని పిలుస్తూ ఉంటారు కదా. ఆ జ్ఞాన కాలంలో పాడేవారు, కానీ ఆ మాతాపిత ఎవరనేది ఎవరి మహిమ పాడుతున్నావు అనేది తెలీదు. తుమ్ ప్రాక్టికల్ మీ అభి సుఖ గనిరేక వర్షాలే రహే హో. నీ కృప ఉంటే సుఖ ఖజానా దొరుకుతుందని కూడా పాడారు కదా. ప్రాక్టికల్ గా సుఖ ఖజానా వారసత్వంగా మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. अभी समझते कि जन्म जन्मांतर शास्त्र पढ़ते भी नीचे ही उतरते आए. ये भी ड्रामा में नून, ये भक्ति करनी है, न भक्ति बदलनी न ज्ञान बदलना है. ఇది కూడా మీకు అర్థమైంది కదా. జన్మ జన్మలు శాస్త్రాలు చదువుతూ కిందకి దిగాము. డ్రామాలో ఇది కూడా ఏమిడి ఉంది, భక్తి చేయాల్సి ఉంది. భక్తి కూడా మారేది లేదు, జ్ఞానం కూడా మారేది లేదు. ఎప్పుడు ఏది నడవాలది ఫిక్స్ అయి ఉంది డ్రామాలో. भक्ति की बड़ी सामग्री वेद शास्त्र आता है. लिस्ट निकालो तो बड़ी लिस्ट हो जाएगी. सारी दुनिया में क्या क्या कर रहे, कितने मेले मलाकड़े आदि होते हैं. భక్తి యొక్క సామాగ్రి కూడా లిస్ట్ తీస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. వేదాలు, శాస్త్రాలు, మందిరాలు ఏమి చేస్తున్నారు ప్రపంచంలో. భక్తి యొక్క ఆచారాలు, ఎన్ని మేళాలు, జాతరలు, ఉత్సవాలు చేస్తూ ఉంటారు. अब बाप कहते बच्चे आता कल भक्ति करते करते तक गए हो. इस पढ़ाई में तो तकने की बात ही नहीं, इसमें तो और ही खुशी होती है क्योंकि यहाँ है कमाई. బాబా చెప్తున్నారు పిల్లలారా, అర్ధకల్పం భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారు మీరు. ఈ చదువులు అయితే అలసట అనే విషయమే ఉండకూడదు. ఇక్కడ ఇంకా సంతోషం పెరుగుతుంది, ఎందుకంటే సంపాదన ఉంది ఇందులో. భక్తిలో తిరిగేం కానీ సంపాదన లేదు, లక్ష్యం లేదు అక్కడ. कमाई में कभी उबासी व झुट के नहीं आना चाहिए. धारणा कच्ची ही, नॉलेज की वैल्यू का पता नहीं है तो सुस्ती आती है. ఇక్కడ చాలా సంపాదన ఉన్న చదువు కాబట్టి ఈ చదువులో అలసట కలగకూడదు. ఇంకా యాక్టివ్ అయిపోతూ ఉండాలి. ఈ చదువు చదువుకుంటున్న కొద్దీ యాక్టివ్ అవ్వాలి మనం. అంతేకాని ఆవలింతలు తీస్తూ కూర్చోవడం, క్లాసులో కొనుక్కు పాటలు పడుతూ కూర్చోటం, నిద్రపోతూ. ఎవరికైతే ధారణ కచ్చగా ఉంటుందో, పచ్చి పచ్చిగా నడుస్తుంటారో జ్ఞానంలో, ఈ నాలెడ్జ్ యొక్క వాల్యూ, జ్ఞానం యొక్క విలువ అంత తెలీదో వాళ్ళకి అలాంటి బద్ధకము, నిద్ర వస్తుంది. క్లాస్ వింటూ కూడా, యోగంలో కూర్చున్నప్పుడు కూడా. ఈ జ్ఞానం యొక్క విలువ, మహత్వం, ఎవరి మహావాక్యాలు వింటున్నామనే ఆ విలువ బుద్ధిలో లేనప్పుడే అది వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాప్ కి ఆద్మే బయటనే సే భీ బహుత్ కమాయి హోతీ, ఇస్మే తక్నా నే. బాబా యోగంలో స్మృతిలోకి వచ్చినప్పుడు కూడా చాలా సంపాదన జరుగుతుంది, అందుకే అలసిపోకూడదు ఎప్పుడు దీనిలో అని చెప్తున్నారు బాబా. ఇంకా ఉత్సాహం పెరగాలే కానీ అలసిపోకూడదు. వివేక్ కేతా హై తుమ్కో అథక్ జరూర్ బన్నా హై. వివేకం ఏం చెప్తుంది అంటే మీరు అలసట వెళ్ళేని వారిగా తప్పకుండా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. పురుషాత్ కర్కే అథక్ అర్థాత్ కర్మాతీత అవస్థకు పానా హై. పురుషార్థం చేసి అలసట లేని వారిగా అంటే కర్మాతీత అవస్థను పొందేవారిగా తయారు కావాలి. పురుషార్థం చేస్తూ చేస్తూ స్థితి వచ్చేస్తే అదే కర్మాతీత స్థితి అని చెప్తున్నారు బాబా. శ్రమ, అలసట అనేది తెలియకుండా ఉండే స్థితి తయారైపోతే అదే కర్మాతీత స్థితికి దగ్గర వెళ్తున్నట్టు. అబ్ జో పురుషార్థ్ కరేంగే, ఎవరు పురుషార్థం చేస్తే వాళ్ళే పొందుతారా ప్రాప్తి. మాలా కితనీ छोटी प्रजा तो बहुत बनती है, बाप तो पुरुषार्थ कराते रहते हैं, कहते हैं फॉलो मदर फादर, बच्चे तो ढेर है ना. మాల ఎంత చిన్నది తయారవుతుంది, ఉన్నత పదవులో వెళ్ళే వాళ్ళది మాల తయారవుతుంది కదా. పదవుల్లో వెళ్ళే వాళ్ళు కొద్ది మంది తయారవుతారు, అందుకే చిన్న మాల తయారవుతుంది, పూజ చేసే మాల. బాబా అయితే ఉన్నత పదవి కోసమే పురుషార్థం చేయిస్తుంటారు కదా, మదర్ ఫాదర్ అయినటువంటి
మమ్మా బాబాని ఫాలో చేయండి అని చెప్తున్నారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కదా బాబాకు. प्रजापिता ब्रह्मा के भी एडॉप्टेड बच्चे ही ना, शिव बाबा के एडॉप्टेड बच्चे नहीं कहेंगे, शिव बाबा के बच्चे अर्थात आत्मा ही तो हो है। अज्ञान काल में भी शिव बाबा कहते रहते हैं. ప్రజాపిత బ్రహ్మ బాబాకు దత్తతైనటువంటి పిల్లలు అవుతున్నాం మనం. శివ్ బాబాకు దత్తతైన పిల్లలుగా కాము. ఇప్పుడు అడాప్టెడ్ చిల్డ్రన్ కాదు మనం. ఎందుకంటే అనాదిగా ఎప్పుడూ శివబాబా పిల్లలే ఆత్మలు మనం. కొత్తగా ఏం పిల్లలు కాదు. యుగ యుగాల్లో ఎప్పుడు చూసినా శివబాబాయే కదా మన తండ్రి. భక్తిలో కూడా శివబాబా, శివయ్య తండ్రి అని పిలుస్తూ వచ్చాం మనం. ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లలు అయ్యామంటే బ్రహ్మకు, ప్రజాపిత బ్రహ్మకు అడాప్టెడ్ సంతానం అయ్యాం మనము. కానీ అది బ్రహ్మ తనకు తాను అడాప్ట్ చేసుకోలేరు కదా. శివబాబా వస్తేనే అది తెలుస్తుంది బ్రహ్మకు కూడా రహస్యం. परंतु शिव अज्ञान काल में भी शिव बाबा कहते रहते, परंतु शिव बाबा कौन है, उनका क्या पार्ट है, कोई भी नहीं जानते हैं. లౌకికంలో కూడా అజ్ఞానంలో కూడా శివ బాబా అంటారు కానీ అతడెవరు, అతని పాత్ర ఏంటనే పరిచయం ఎవరికి తెలియదు. शिव बाबा कहते मेरा भी ड्रामा में पार्ट नूंदा हुआ, ऐसा नहीं जो चाहूं सो करूं, हमारा भी जो पार्ट होगा వహి చలేగన్నా శివ బాబా చెప్తున్నారు. డ్రామాలో నాది కూడా పార్ట్ ఫిక్స్ అయి ఉంటుంది, అదే నేను అభినయిస్తాను, నాకు ఏది తోస్తే అది నేను చేసేయడానికి అవ్వదు అని చెప్తున్నారు బాబా. నాది కూడా ఏది పాత్ర ఉందో అదే నడుస్తుంది కదా. ఇస్మే కృప వ ఆశీర్వాదం మాంగనేకి బాతీని. ఇక్కడ కృప ఆశీర్వాదం అడిగే అవసరమే లేదంటున్నారు బాబా. బాప్ జాంతే కి బచ్చోं की पालना कैसे करनी, ज्ञान और योग से. బాబాకు తెలుసు జ్ఞాన యోగాలతో పిల్లల పాలన ఎలా చెయ్యాలి అని. तुम्हारी पालना है ही ज्ञान और योग की. मुझे कहती है बाबा क्योंकि रचयिता ठहराना तो जरूर बाबा कहेंगे. పిల్లలు బాబా చెప్తున్నారు మీ పాలన నేను ఇచ్చేదే జ్ఞాన యోగాల యొక్క పాలన ఇస్తున్నాను మీకు అని చెప్తున్నారు బాబా. అందుకే నన్ను బాబా అంటారు. తండ్రి అంటే రచయిత కదా. लौकिक माँ बाप होते भी पारलौकिक बाप को याद करते हैं. జ్ఞాన యోగాల పాలన ఇవ్వడం వల్లనే తండ్రి అయ్యారు మనకతడు. లౌకిక తల్లిదండ్రి ఉన్నా మళ్ళీ పారలౌకిక తండ్రిని గుర్తు చేసుకుంటాం, పిలుస్తాం. అభి తుమ్ జాన్తే పారలౌకిక మాతా పితా ఐసే హుయే హై, హమ్కో రాజయోగ్ సిఖా రహే. ఇప్పుడు మనకు అర్థమైంది. అప్పుడు పిలిచేసాం కానీ పాటలు పాడి, ఇప్పుడు పారలౌకిక మాతా పిత ఎలా అయ్యారు, ఎలా అయ్యారు మనకు రోజు వచ్చి రాజయోగం నేర్పిస్తూ యోగం యొక్క జ్ఞానం యొక్క పాలన ఇవ్వడం వల్ల మాతా పిత అయ్యారు. हाँ, शरीर निर्वाह तो सबको करना ही, परहेज के लिए समझाया जाता है. पवित्र कोई वस्तु नहीं करनी है, बाकी घर में तो रहना ही है. సరెండర్ हो गए ना బాబా, ये सब कुछ आपका है. శరీర నిర్వహణ కోసం మీ కర్మలు మీరు చేసుకోవాలి. చేసుకుంటూ పత్యం బాబా ఏదైతే చెప్పారో ఈ పత్యము పాటించాలి అని చెప్తున్నారు బాబా. నియమం మీద ఉండాలి. అపవిత్రమైన వస్తువులు ఏవి తినకూడదు. ఇంట్లోనే ఉండాలి కానీ బాబా ఇదంతా నీదే, నా తను మన ధనం అంతా నీదే అని సమర్పణ భావంతో ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाबा का सब कुछ समझ कर चलते तो वो जो खाते हैं सो यज्ञ का ही, हम ट्रस्टी हैं. అంటే ఎవరైతే పిల్లలు బాధ్యతలు గృహస్థంలో ఉన్నారు, కుమారులు అనుకోండి, బాబా ఇల్లే నా ఇల్లని తయారు చేసుకోవాలంటారు బాబా. అది గృహస్థంలో ఉన్న వాళ్ళైతే పిల్లల్ని మీరు చూసుకోవాలి, వాళ్ళ చదువులు, మీ బాధ్యతలు అన్ని చూసుకుంటూ కూడా ఇది బాబాది, సర్వం బాబాది అనుకుంటూ నడుచుకుంటే మీరు ఏది తిన్నాది యజ్ఞ ప్రసాదం తింటున్నట్టే అవుతుంది. బాబా స్మృతిలోనే వండటము అన్ని. हम ट्रस्टी है, हम यज्ञ का खाते हैं, वो तो सतोगुणी ही है. మేము నిమిత్త మాత్రంగా ఉన్నాం. యజ్ఞంలో ఏది ఉందో అదే తింటున్నాము. మా ఇల్లు కూడా యజ్ఞం, యజ్ఞ ప్రసాదాన్ని వండుతూ ఉన్నాను నేను, యజ్ఞ ప్రసాదం తింటున్నాను అంటే అది సతోగుణి అయిపోయినట్టే కదా మీరు తినే భోజనం కూడా. अगर अर्पणमय नहीं है, अपने को ट्रस्टी नहीं समझते तो फिर वो यज्ञ का नहीं हुआ. ఒకవేళ అర్పణమయ స్థితి మీలో లేకపోతే బాబా ఇల్లు, బాబా కిచెన్ ఇది, బాబా ప్రసాదం ఇది, అలా ఆ భావంతో మీరు తయారు చేయాలి వాతావరణం ఇంట్లో.
అంటే అర్థం ఏంటి? బాబా ఏది తినమన్నారో అదే ఆ కిచెన్లో తయారు కావాలి. బాబా స్మృతిలోనే వంట చెయ్యాలి. అంతా నీదే బాబా అని మన ఇష్టం వచ్చినట్టు మనం అంత బాబాది ఎక్కడ అవుతుంది? అంతా నీదే అంటే అర్థం ఏంటి? బాబా డైరెక్షన్ ప్రకారంగా మన ఇల్లు, మన వాతావరణం తయారు చేసుకోవాలి. బాబా డైరెక్షన్ ప్రకారంగా అదే పదార్థాలు తినాలి. బాబా స్మృతిలో ఉండాలి, తినాలి. మిమ్మల్ని మీరు నిమిత్త మాత్రంగా అనుకోకపోతే, అర్పణమయ్యే స్థితి లేకపోతే అది యజ్ఞ ప్రసాదం కాదు మీరు తినేది అని చెప్తున్నారు బాబా. पहले तो अपने को ट्रस्टी समझना है. ముందు మిమ్మల్ని మీరు ట్రస్టీగా అనుకోవాలి. मनुष्य कहते भी है कि ईश्वर ही सबको देने वाला है. देवताओं की पूजा करते समझते हैं उन्हों द्वारा मिलता है. ఈశ్వరుడే అన్ని ప్రాప్తులు ఇచ్చేవాడని అనుకుంటూ ఉంటారు భక్తులు కూడా. దేవతల్ని పూజిస్తారు. దేవతల ద్వారా అన్ని ప్రాప్తులు దొరుకుతున్నాయి అనుకుంటారు. గురువు సే మిల్తా ऐसे भी समझते हैं. గురువుల నుండి కూడా ప్రాప్తి దొరుకుతుందని కూడా అనుకుంటారు భక్తులు. పరంతు దేనే వాళ్ళ సబ్కో ఏకీ బాపే, సబ్కా దాత ఏకే. విగ్రహాలు ఎదురుగా వెళ్ళి కోరికలు అడిగినా, గురువులు ఎదురుగా వెళ్ళి భావన పెట్టుకుంటున్నా, వారి మనస భావన పూర్తి చేసేది ఒక బాబాయే. అందరికీ దాత ఒక బాబాయి అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గ మే హరే ఈశ్వర్ కే పాస్ ఇన్షోర్ కర్తే సమస్య దూసరే జనమే మిలేగా. అందుకే భక్తి మార్గంలో ఈశ్వరార్పణం అంటే ఎవరికి ఇచ్చినా, గురువులకి ఇచ్చినా, భిక్షకులకి ఇచ్చినా, దానం చేసేది ఎప్పుడు ఏమనుకుంటారు? మనసులో కానీ లేదా నోటితో కానీ ఈశ్వరార్పణం అంటూ దానం చేస్తారు. అంటే ఈశ్వరుడే మనం చేస్తున్న ఈ దానానికి ఫలితం రెండో జన్మలో ఇస్తారు అని. तुम भी सब कुछ बाबा के पास इंश्योर करते, ये शिक्षा मिलती है दूसरे जन्म के लिए, अच्छे कर्मों का फल मिलता है. మీరు కూడా అన్ని బాబా దగ్గర ఇన్షోర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏది బాబా యజ్ఞంలో పెట్టుకుంటున్నారో ఇన్షూర్ అవుతుంది మీది. రెండో జన్మ కోసం శిక్షణ కూడా, చదువు కూడా రెండో జన్మ కోసమే దొరుకుతుంది. మీరు చేసుకునే ధనము, దాని ఫలితం కూడా ఇతర జన్మల్లో దొరుకుతుంది. అచ్చే కర్మం కా ఫల్ మిల్తా హై. ఈశ్వరార్పణం కర్తే, ఈశ్వర్కు అర్పణ అర్థాత్ ఇన్షోర్ కర్తే. మంచి కర్మల ఫలం అనేది రెండో జన్మల్లో దొరుకుతుంది కదా. భక్తిలో కూడా ఈశ్వరార్పణం అని దానం చేస్తూ ఉంటారు. అంటే ఈశ్వరుని పేరుతో ఇన్షూర్ చేసుకుంటున్నాం పుణ్యము అని. ఓహే ఇండైరెక్ట్ और ये है డైరెక్ట్. భక్తులు అది ఇండైరెక్ట్ గా చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ గా బాబా మన ఎదురుగా ఉన్నారు. ఇక్కడ ఏది ఇస్తున్నాం? డైరెక్ట్ ఇన్షూర్ అవుతుంది ఇది. वो परम पिता परमात्मा को जानते नहीं तो सब कुछ अर्पण नहीं कर सकते. భక్తులు ఏంటంటే పరంపిత పరమాత్మ ఎవరు, ఆయన కార్యం ఏంటనేది తెలియదు కదా. అందుకే సర్వస్వం అర్పణ అనేది అక్కడ జరగటం లేదు. ఈశ్వరార్పణ అంటారు కానీ సర్వము అర్పణ చేసే విధి అక్కడ జరగటం లేదు. యహాతో సబ్ కుచ్ అర్పణ కర్తే. ఇక్కడ భగవంతుడు డైరెక్ట్ గా మన ఎదురుగా వచ్చి ఆయన కర్తవ్యాన్ని చేస్తున్నారు కదా. మనం ఏదైతే ఈ సేవ కోసం ఇస్తున్నామంతా డైరెక్ట్ గా ఇస్తున్నట్టు. డైరెక్ట్ గా ఇక్కడ మనము ఇస్తున్నాము, సర్వము అర్పణ చేస్తున్నాం బాబాకు. బాప్కైతే అప్నీ కో ట్రస్టీ సమझो. तुम जो खाते वो समझो हम शिव बाबा के यज्ञ से खाते. మిమ్మల్ని మీరు ట్రస్టీగా అనుకోండి. నాది కాదు ఇది. నేను ఏది తింటున్నాను యజ్ఞ ప్రసాదం, శివ బాబా యజ్ఞ ప్రసాదం తింటున్నాను అనుకోండి. బాబా పెట్టారేంటి, నేను సంపాదించాను కదా అనే ఆలోచన రాకూడదు. संभाल भी करनी होती है, कोई తమోగుణి భోగ్ లగా నా సకే. శివ బాబాదే అనుకున్న తర్వాత సంభాలించుకోవాలి జాగ్రత్తగా. తమో ప్రధానమైనటువంటి తమోగుణి ఆహారాన్ని భోగ్గా తయారు చేయటానికి లేదు. బాబాదే కదా, ఏది వండినా బాబాదే అనుకోకండి. తమోగుణి ఆహారం ఆ కిచెన్ లో తయారు కాకూడదు బాబాది అనుకున్న తర్వాత. అంటే ఏదో అనుకోవడానికి కాదు, ఇది బాబాది, నేను ట్రస్టీ అంతా బాబాది అనుకున్నప్పుడు దానికి తగ్గినట్టు మీరు అలా తయారు చేసుకోవాలి వాతావరణం బాబాకి నచ్చినట్టు. मंदिर में भी शुद्ध भोग लगता है, वो वैष्णव ही रहते हैं. మందిరాల్లో కూడా భోగం నైవేద్యం శుద్ధంగా ఉండి వండి పెడతారు. మరి ఇక్కడ మీ ఇల్లు శివబాబా అనుకున్నప్పుడు ఒక మందిరం అయిపోయినట్టే కదా. మందిరాల్లో వైష్ణవులే వండి పెడతారు. ఆ పూజారి బ్రాహ్మణుడు కానీ వైష్ణవులు ఉంటారు కొన్ని మందిరాల్లో పూజారీలు, వాళ్ళే ఆ ప్రసాదం వండి నిష్టగా నైవేద్యాన్ని అర్పిస్తారు. వికారితో సభి హే,
నిర్వికారి శ్రేష్ఠ శరీర ఆయ కహా సే. అయితే వారు కూడా వికారీలే. వైష్ణవులు బ్రాహ్మణులు ఎవరు ఉన్నారో మందిరంలో ప్రసాదం తయారు చేసి నైవేద్యం అర్పించి చేసే వాళ్ళు కూడా వికారి ఆత్మలే అన్నారు బాబా. నిర్వికారి శ్రేష్ఠ శరీరాలు ఇక్కడ ఎక్కడి నుండి వస్తాయి అని చెప్తున్నాను బాబా. लक्ष्मी नारायण के श्रेष्ठ शरीर है ना, भ्रष्टाचारी विकारी को कहा जाता है. अभी तुम बच्चे समझते हैं माता पिता के सम्मुख बैठे जिनको आधकल्प पुकारा है. लक्ष्मी नारायण श्रेष्ठ शरीर కదా బాబా చెప్తున్నారు. భ్రష్టాచారి అని ఎవరిని అంటామంటే వికారి ఆత్మలను. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మాతాపిత సమ్ముఖంగా కూర్చున్నాం మనం. అర్ధకల్ప నుండి పిలిచాం ఈ మాతాపితలు. आधाकल भक्ति करने वाले ही यहाँ आएंगे. बहुत ही की भक्ति करते हैं. तुम बच्चों को फिर ठीक का ज्ञान उठाना है. थोड़े में ही राजी नहीं होना है. బాబా చెప్తున్నారు అర్ధకల్పం భక్తి కంప్లీట్ చేస్తున్న వారే ఇక్కడ బాబా పిల్లలు అవుతారు. వచ్చి చాలా తీక్షణ భక్తి చేస్తారు. తర్వాత భక్తి కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడికి వస్తారు. జ్ఞానం కూడా తీక్షణంగా తీసుకోవాలి. భక్తి ఎంత తీక్షణంగా నడిచిందో భక్తి పాత్ర నడిచినప్పుడు ఇప్పుడు జ్ఞానంలో కూడా అంత తీవ్రంగా వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా. కొద్ది జ్ఞానంలో తృప్తి పడిపోకూడదు. कितनी पॉइंट्स दी जाती समझाने के लिए. बुढ़िया तो इतना समझ न सके. उनको फिर बाबा कहते तुम किसको सिर्फ ये समझो कि पारलौकिक बाप का परिचय तो उस बाप को याद करो. ఎన్ని పాయింట్స్ ఎవరికైనా ఎలా చెప్పాలి జ్ఞానం అనేది చెప్తున్నారు బాబా మురళిలో. వృద్ధులైతే బాబా చెప్తారు అంత గుర్తు పెట్టుకోలేకపోతే అర్థం కాకపోతే మీకు కేవలం ఈ పాయింట్ అయితే చెప్పండి. పారలౌకిక తండ్రి పరిచయం మీకు ఉన్నట్లయితే ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. అతడు ఒక బిందు నిరాకారుడు, అతన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఇంత మాత్రమైనా చెప్పగలరు కదా. ఎంత వృద్ధ మాతలు చదవలేని వాళ్ళైనా అని చెప్తున్నారు బాబా. तुम भक्त हो वो भगवान है. भगवान वाच तुम मेरे को याद करो तो तुम मेरे मुक्तिधाम में आ जाएंगे. మీరు భక్తులు, అతడు భగవంతుడు. భగవాన్ వాచ అతడు ఏం చెప్తున్నారంటే భక్తులైన మనకు నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీరు నేనుండే ముక్తిధామానికి చేరుకోగలరని చెప్తున్నారు. అందుకని బాబాని జ్ఞాపకం చేయండి అని చెప్పాలి అని చెప్తున్నారు బాబా. కృష్ణ కహెంగే మేరే వైకుంఠ ధామ్ మే ఆ జాయేంగే. అదే కృష్ణుడు నన్ను జ్ఞాపకం చేయండి అంటే నన్ను జ్ఞాపకం చేస్తే వైకుంఠ ధామానికి వస్తారని చెప్పాల్సి వస్తుంది. ముక్తి ఇస్తానని చెప్పలేరు కదా. पहले तो निर्वाण धाम में जाना है तो जरूर निराकारी बाप को याद करना पड़े. कृष्ण भी देहधारी हो गए, उनको याद करना गोया पांच तत्वों के विनाशी शरीर को याद करना. ये तो भक्ति मार्ग हो गया. ముందు నిర్వాణ ధామానికి వెళ్ళాలి మనము, పరంధామానికి, ముక్తి ధామానికి. కాబట్టి తప్పకుండా నిరాకారి తండ్రిని జ్ఞాపకం చేయాలి మనం ముక్తిలోకి వెళ్ళాలి అంటే. ఇది కూడా మనం చెప్పాలి ఎవరికైనా. కృష్ణుడు అంటే అతడు కూడా దేహధారి అయిపోయారు. దేహధారిని జ్ఞాపకం చేయడం అంటే పంచతత్వాలతో తయారైన వినాశి శరీరాన్ని జ్ఞాపకం చేయటం అంటారు. ये तो भक्ति मार्ग हो गया. अब तुम बच्चे जान गए कि भक्ति का कितना विस्तार है. ఇదంతా భక్తి మార్గం అయిపోయినట్టు కదా. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఎంత విస్తారం ఉంది భక్తిలో. సెకండ్ में इस ज्ञान से स्वर्ग का वर्षा मिल जाता है. సెకండ్ లో ఈ జ్ఞానం ద్వారా స్వర్గ వారసత్వం మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. విస్తారం అక్కర్లేదు ఇక్కడ. दिन के बाद रात और रात के बाद दिन. भक्ति है रात टुकड़े कहते हैं, इसलिए नाम ही रखा अंधियारी रात. భక్తిని రాత్రి అంటారు కదా. ఎందుకు? దెబ్బలు తింటూ ఉంటారు, వెతుక్కుంటూ ఉంటారు భగవంతుడు ఎక్కడ, శాంతి ఎక్కడ, సుఖం ఎక్కడ వెతుక్కుంటారు కదా. చీకటిలో ఉన్న రాత్రి అంటారు దాన్ని. जानते भी है ब्रह्मा का दिन ब्रह्मा की रात, विष्णु के लिए क्यों नहीं कहते. దాన్ని బ్రహ్మరాత్రి అని చెప్పారు భక్తి నడిచే సమయాన్ని. బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అనే మాటలు శాస్త్రాల్లో రాశారు. విష్ణు పగలు విష్ణు రాత్రి అని ఎందుకు చెప్పరు? ये ज्ञान अभी मिलता ही तुम ब्राह्मणों को है, इसलिए ब्रह्मा के लिए गाया हुआ है. ब्रह्मा ही दिन और रात को जानते. ఈ జ్ఞానం బ్రహ్మకు బ్రాహ్మణులకే తెలుస్తుంది. అందుకే బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు అని చెప్తారు. విష్ణుకు తెలియదు కదా ఈ జ్ఞానం.
అందుకే విష్ణు పగలు విష్ణు రాత్రి అన్నారు. ब्रह्मा जानते अब रात पूरी हुई दिन होना है, ब्राह्मणों का दिन और रात ये समझने की बात है ना. బ్రహ్మకే తెలుస్తుంది ఇప్పుడు రాత్రి పూర్తయింది పగలు వస్తుంది సత్యంగా అనేది కదా. विष्णु ऐसे नहीं कहेंगे हमारी रात और दिन, तुम कह सकते इस ज्ञान से ही हम इतनी ऊंची प्रारब्ध पाते हैं, फिर ये ज्ञान गुम हो जाता है. బాబా చెప్తున్నారు విష్ణు నోటి నుండి అలా చెప్పలేరు కదా బ్రహ్మ చెప్పినట్లు. సత్యగల విష్ణు ఏమైనా నా కోసం రాత్రి పగలు ఇలా 2 యుగాలు అది 2 యుగాలు ఇది ఏర్పడుతుంది అని చెప్పరు కదా. మీరే మాత్రమే ఇప్పుడు చెప్తున్నారు జ్ఞానం ద్వారా ఇంత ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని పొందుతున్నాం, తర్వాత ఈ జ్ఞానం మాయమైపోతుందని. ड्रामा में ये शास्त्र आदि भी नूंदे हुए, फिर वही शास्त्र बनेंगे जिसके लिए कहते परंपरा से चले आते. శాస్త్రాలు కూడా డ్రామాలో ఉన్నాయి, మళ్ళీ పరంపరగా నడుస్తున్న ఈ శాస్త్రాలు అని అంటున్నారు కదా, అవే శాస్త్రాలు తయారవుతాయి. ऐसा नहीं कि धरती से शास्त्र निकल आएंगे, पाप आकर सत्य बतलाते. भक्ति मार्ग की सामग्री फिर से वही निकलेगी. భూమిలో నుండి శాస్త్రాలు అలా వచ్చేస్తాయి అనుకోకండి, తవ్వకాల్లో ఏమైనా వచ్చేస్తాయేమో అని. మళ్ళీ ఎవరు తయారు చేయాలో వాళ్ళు అప్పుడు పుడతారు, తయారు చేస్తారు. ఇవన్నీ బాబా సత్యం చెప్తున్నారు కదా మనకు. భక్తి మార్గం యొక్క సామగ్రి మళ్ళీ అవే తయారవుతాయి. बूढ़ी माताओं को ये भी याद करा दो, ऊंचे ते ऊंचे शिव बाबा जो परम धाम में रहते, जहां आत्माएं रहते वो है ऊंचा टाव. मूल वतन, फिर सूक्ष्म वतन में ही ब्रह्मा विष्णु शंकर, फिर स्थूल वतन में आवो तो पहले लक्ष्मी नारायण का राज है, जो नई रचना बाप रच रहे, पतितों को पावन बना रहे हैं. బాబా చెప్తున్నారు వృద్ధులైనటువంటి మాతలకు కూడా ఇది గుర్తు చేయిస్తూ ఉండాలి. మనం ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా పరంధామంలో ఉంటారు అని. ఆత్మలు కూడా అక్కడే ఉంటాం. ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన ధామం ఏది? మూలవతనం, పరంధామం. దాని కింద సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. దాని నుండి కూడా ఇంకా కిందకు వస్తే స్థూలవతనము అంటాం. ఇక్కడ ఉన్నది లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది మొట్టమొదట స్థూలవతనంలో. అటువంటి కొత్త రచన బాబా రచిస్తున్నారు, పతితుల్ని పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. कहते भी है पतित पावन आओ तो जरूर सारी सृष्टि पतितों की उनको आकर पावन बनाते. పతిత పావన రండి అని పిలుస్తున్నారంటే తప్పకుండా పతితమైన సృష్టిని పావనంగా తయారు చేస్తారు అతను. जो मेहनत करेंगे वही पावन दुनिया में आएंगे. ఎవరైతే శ్రమ పడతారో వాళ్ళు పావన ప్రపంచంలో వస్తారు. मूल बात है अपने बाप और घर को याद करना. सबको यही कहो हे आत्माएं अब घर जाना है, तुम आत्माओं को ले जाना है, शरीर तो सबके खत्म हो जाएंगे. ముఖ్యమైన విషయం ఏంటంటే బాబా మరియు ఇల్లు పరంధాము, వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అందరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, అందరినీ నేను తీసుకుని వెళ్ళాలి అంటున్నారు బాబా. శరీరాలు అయితే ఇక్కడ వినాశనం అయిపోతాయి కదా. ఆత్మకి నాతే సబ్ భాయి భాయి బ్రదర్ సే, फिर शरीर की नाते भाई बहन है. बहुत मीठी मीठी बात है. ఆత్మ రూపంలో అందరూ సోదరులే, మనం శరీర రూపంలో సోదరి సోదరులు మనము. तुम यहाँ हॉस्टल में बैठे, तुम यहाँ के रहवासी हो. हॉस्टल में इसलिए रखते कि बाहर का खराब संग ना लगे. ఇక్కడ హాస్టల్లో ఉంటుంది మధుబన్లో. 6 రోజులు వారం రోజులు ఉండిపోతే ఒక హాస్టల్లో ఉన్నట్టు. పిల్లల్ని కూడా హాస్టల్లో బయట సాంగత్యం, అక్కడ ఇక్కడ ఆటలు పాటలకి వెళ్ళి చెడు సాంగత్యంలో పడకుండా చదువు మీద శ్రద్ధ ఉంటుందని హాస్టల్లో పెడుతూ ఉంటారు. నిశ్చింత అయిపోతారు తల్లి తండ్రిని, అందరూ ఒకేలాంటి ఒకే సాంగత్యం ఉంటుంది అని కదా. ఇక్కడ కూడా అంతే. మధుబన్లో యహ తుమ్కో నిర్వీకార్యం కా సంగ్ హై, నిర్వీకారిగా ఉండేవారు అలాంటి ఆత్మల సాంగత్యం దొరుకుతుంది మనకు. అచ్చా ఆజ్ తో బ్రహ్మ భోజన శుభవతో ఖాతే నీ ఓ తో అభోక్త హై. ఈ రోజు బ్రహ్మ భోజనం. బ్రహ్మ భోజనం అంటే మనకైతే భోగ్, बाबा అయితే తినరు. अभोक्त देवताओं को ब्राह्मणों का भोजन अच्छा लगता है, क्योंकि इस ब्राह्मणों के भोजन से देवता बनते. దేవతలకు బ్రాహ్మణ లేక భోజనం ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ భోజనం తినే బ్రాహ్మణుల భోజనం దాంతో దేవతలు అవుతారు. మన భోజనంలో అంత మహత్వం ఉంది.
तो ब्राह्मणों के भोजन का कितना महत्व है, उनका बहुत असर पड़ता है, చాలా ప్రభావం పడుతుంది బ్రాహ్మణుల భోజనం ది. तुम्हें పక్కే యోగిयों का भोजन मिले तो बुद्धि बहुत अच्छी हो जाए. అది కూడా బ్రాహ్మణుల్లో కూడా మంచి పక్కా యోగిలు భోజనము తయారు చేసి పెడితే, అలాంటి భోజనము దొరికినట్లయితే తినే వాళ్ళ బుద్ధి చాలా మంచిగా తయారైపోతుంది. सारा दिन शिव बाबा की याद में रहकर कोई स्वदर्शन चक्र फिराते भोजन बना, ऐसी योगी चाहिए. पवित्र तो बहुत होते हैं, विधवा माता अथवा कुमारियां भी पवित्र होती, परंतु योगिन भी हो. రోజంతా శివ బాబా స్మృతి, స్వదర్శన చక్రాన్ని బుద్ధులో తిప్పటము, జ్ఞాన చింతన, బాహ్య విషయాల్లో వెళ్లకుండా అలాంటి స్థితిలో ఉండి వంట తయారు చేసి పెట్టే అలాంటి యోగిలు కావాలి. అందుకే కదా అక్కయ్యలు కూడా బాబా నియమం ఏం పెట్టారు, ఉద్యోగానికి అంటే నలుగురు ముగ్గురు ఐదుగురు ఇవన్నీ చూసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడే మైండ్ పెట్టి, ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని ఎవరైనా అలా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పదు అనుకుంటే, కానీ అంటే అది కూడా విదేశాల్లో ఉంటుంది. అలా మన ఇండియాలో అయితే అంతా ఫుల్ బాబా సేవకి అంకితమై ఉంటారు. ఎందుకంటే బయటకు వెళ్తే డబ్బులు రావడం అది తర్వాత విషయం, కానీ మైండ్ అటు ఇటు వైబ్రేషన్స్ ఇప్పుడు శక్తిశాలి వైబ్రేషన్స్ సెంటర్లో ఉన్నాం. ఓకే, బాబా మీదే మనసు పెట్టి ఉండడం వలన వాళ్ళు తయారు చేసే భోగు భోజనం వంట అక్కేలు అదే స్మృతిలో వండేది ఉంటుంది. బయటకు వెళ్తే ఇంకా గృహస్థులకి అక్కేలకి తేడా లేదన్నట్టు మనసు మీద రకరకాల ప్రభావాలు పడతాయి బయటకు వెళ్తే. అందుకే బాబా చెప్తున్నారు, రోజంతా బాబా స్మృతి, స్వదర్శన చక్రాన్ని బుద్ధులో తిప్పుతూ పురుషార్థం ఏక స్థితిలో ఉండి అలాంటి వాళ్ళు వంట చెయ్యాలి, అలాంటి యోగిలు కావాలి, బాబాకి చెన్న వండేవాళ్ళు. పవిత్రంగా ఉంటే సరిపోతుంది, బ్రహ్మచారీలు ఎవరైనా వండితే అది తినేయచ్చు అనుకోకండి. అలాగైతే ఈ విధవైన మాతలు ఉంటారు, కుమారీలు ఉంటారు పవిత్రంగా. కొంతమంది అలాగే వీళ్ళు కుమారి కదా వీళ్ళ చేత వండించుకొని తినేస్తాను అన్నట్టు. కానీ యోగిని అయి కూడా ఉండాలి వారు, బాబాతో లగన్ ఏర్పడి ఉండాలి అన్నారు బాబా. योगिन की हाथ का बनाया भोजन मिले तो तुम्हारी बहुत उन्नति हो जाए. యోగిని స్థితిలో ఉండి వారి చేతి వంట మీకు భోజనంగా దొరికితే చాలా ఉన్నతి జరుగుతుంది మీ పురుషార్థంలో. 5-7 ऐसे योगी बच्चे हो जो याद में रहकर भोजन बनाए, इससे तुम्हारी अवस्था बहुत अच्छी हो जाएगी, योग में बहुत मदद मिलेगी. 5 7 అలాంటి పిల్లలు యోగి పిల్లలు ప్రతి సెంటర్ కి సేవాదారిగా కిచెన్ కి సెట్ అయిపోయారనుకోండి, మంచి యోగ స్థితిలో ఉండి వంట తయారు చేయటం, దానివల్ల మీ స్థితి చాలా బాగుంటుంది. యోగంలో చాలా సహయోగం మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, माता पिता को फॉलो करते हुए ज्ञान योग से सबकी पालना करनी है. माता पिता అయినా మమ్మ బాబాను ఫాలో చేస్తూ జ్ఞాన యోగాలతో అందరి పాలన చెయ్యాలి మనము. उसकी पालना में रहना है. మరి మాతా పిత పాలనలో ఉండాలి, జ్ఞాన యోగాల పాలనలో మనం ఉండాలి, ఇతరులకి ఆ పాలన ఇవ్వాలి. జ్ఞాన యోగమే టీకా జానా. జ్ఞాన మరియు యోగంలో తీవ్రంగా తీక్షణంగా వెళ్ళాలి, మనం రోజు రోజుకి ముందుకి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, पवित्र और योगिन के हाथ का भोजन खाना है. बुद्धि को शुद्ध बनाने के लिए भोजन की बहुत परहेज रखनी. పవిత్రమైన మరియు యోగిల చేతి వంట తినాలి. పవిత్రమైన మరియు యోగిల చేతితో తయారైన భోజనం తినాలి. బుద్ధిని శుద్ధంగా తయారు చేసుకోవడం కోసం భోజన పథ్యం చాలా పాటించాలి. వరదాన్,
स्वपरिवर्तन द्वारा विश्व परिवर्तन के निमित्त बनने वाले सर्व खजानों के मालिक भव। स्वपरिवर्तन ద్వారా విశ్వ పరివర్తనకు నిమిత్తమయ్యేటటువంటి సర్వ ఖజానాలకు మాలికులుగా కండి. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు నిమిత్తమయ్యేటటువంటి సర్వ ఖజానాలకు మాలికులుగా కండి. आपका स्लोगन है बदला ना लो बदल कर दिखाओ. మీ స్లోగన్ ఏముంది? ఎవరు మారాలని ఆలోచించకండి, మీరు మారి చూపించండి. స్వపరివర్తన సే విశ్వ పరివర్తన. స్లోగన్ ఏంటి? స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. కई बच्चे सोचते ये ठीक हो तो मैं ठीक हो जाऊं. కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది పిల్లలు వీళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళు మారితే నేను మారుతాను. ఏ సిస్టమ్ ఠీక్ హో తో మై ఠీక్ రహూ. ఈ పద్ధతులు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గా నడుస్తాను. క్రోధ కర్నే వాళ్ళకు శీతల్ కర్ దో తో మే శీతల్ హో జాऊं. ఈ క్రోధంలో వచ్చే వాళ్ళని శీతలం చేస్తే మీరు వీళ్ళ కోపాన్ని ఆపితే అప్పుడు నేను శీతలం అవుతాను. ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి అంటారనమాట. इस किट किट करने वाले को किनारे कर दो तो सेंटर ठीक हो जाए. ఈ గొడవలు పెట్టేవారు వీళ్ళు దూరం చేసేయండి బాబా, అప్పుడు సెంటర్ బాగుంటది. ఏ సోచనా హీ రాంగ్ హే. ఇలా ఆలోచించడమే రాంగ్. ఇటువంటి పరిస్థితులు మీ చుట్టూ వచ్చాయి, ఎందుకంటే మీరు మారడం కోసం. మనం మారితే గొడవలు పెట్టేవాళ్ళు సెట్ అయిపోతారు. గొడవలు పెట్టకుండా కోపంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ కోపం శాంతం అవుతుంది. पहले स्व को बदलो तो विश्व बदल जाएगा. ముందు స్వయాన్ని మార్చుకుంటే తర్వాత విశ్వం మారిపోతుంది. इसके लिए सर्व खजानों के मालिक बन समय प्रमाण खजानों को कार्य में लगाओ. దీనికోసం సర్వ ఖజానాల పైన మాలికులుగా తయారే సమయానుసారం ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. దీనికోసం స్వయాన్ని మార్చుకోవటం కోసం ఖజానాలు బాబా ఇచ్చారు, వాటిని సమయానికి కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి. స్లోగన్ सर्वशक्तियों की लाइट सदा साथ रहे तो माया दूर से ही भाग जाएगी. సర్వశక్తులు అనే లైట్ సదా మీ తోడు ఉన్నట్లయితే మాయ దూరం నుండే పారిపోతుంది. సర్వశక్తుల యొక్క లైట్ సదా తోడు ఉన్నట్లయితే మాయ దూరం నుండే పారిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఈరోజు ముఖ్యంగా బాబా చెప్తున్నారు, భక్తులు అయితే అలసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాప్తి లేదు కాబట్టి అక్కడ. కానీ ఇక్కడ ఈ చదువులో అలసిపోకూడదు అని చెప్తున్నారు బాబా. యోగంలో కూడా అలసిపోకూడదు. అలసిపోయిన చిహ్నాలు ఏంటి? ఆవలింతలు రావడం, కునుకటము, నిద్రపోవడం, ఇది అలసిపోతున్నాము అనే దాని చిహ్నం. కానీ ఇక్కడ సంపాదన చాలా ఉంది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉత్సాహంగా యోగం చేయాలి, చదవాలి, కానీ అలసిపోకూడదు. ఎప్పుడైతే అలసట అనేది తెలీదు, నాకు ఎంత యోగం చేస్తున్నా, ఎంత ఈ చదువుకున్నా, చదివిస్తున్నా, అలసట తెలీదు, శ్రమ తెలీదు అనే స్థితి మీలో వచ్చేస్తుందో కర్మాతీత అవస్థకు మీరు చేరుతున్నారని అర్థము అన్నారు బాబా. ఇంకా ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వను, అందరికీ సుఖం యొక్క మార్గం చూపిస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నారు, తీసుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా గృహస్థంలోనే ఉంటూ ట్రస్టీగా ఉండాలి, అంత శివబాబాది సర్వము అని అర్పణ అయిపోయి బాబా ఎలా చెప్తున్నారు అలా మీ ఇంటిని తయారు చేసుకోవాలి, అలా మీ ఆహార పానీయాలన్నీ మార్చుకోవాలి. అప్పుడు మీరు తినే భోజనం శివ్ బాబా ఖజానా నుండి తింటున్నట్టు, బాబా ప్రసాదమే తింటున్నట్టు అవుతుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞాన యోగాల యొక్క పాలన మనం ఉండాలి, అందరికీ పాలన ఇవ్వాలి. పవిత్ర యోగి చేతుల భోజనమే తినాలి. పవిత్రంగా ఉండేవారు ఉండాలి, యోగిగా కూడా ఉండాలి. అలాంటి వారు చేసేమంట తినాలి అన్నారు బాబా. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళ కోపం తగ్గితే అప్పుడు నేను శాంతం అవుతాను, వాళ్ళు కంట్రోల్ అవ్వాలి ముందు. అలాంటివన్నీ ఆలోచించకండి. ఈ గొడవలు పెట్టే వాళ్ళు నా ఎదురుగా లేకపోతే హాయిగా ఉంటది అని అలా అనుకోకండి. అలాంటి వాళ్ళని ఉండడం వల్లే నా పురుషార్థం పెరుగుతుంది అని అనుకోవాలి. అలాంటి వాళ్ళు ఉండడం వల్లే నేను బాబాతో ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, అలాంటి వాళ్ళు ఉండడం వల్లే
నా నా నాకు ఒక ఛాలెంజ్ అది. అంటే అలాంటి వాళ్ళని కూడా మనము జయించుకుని ముందుకి నడవడం, వాళ్ళని నడిపించడం ఒక ఛాలెంజ్. దీనికోసం సర్వ ఖజానాలు ఉపయోగించండి అని చెప్తున్నాను బాబా. సర్వశక్తి లైట్ సదా తోడించుకుంటే మాయ దూరం నుండే వెళ్ళిపోతుంది. ఓం శాంతి. ఈరోజు గురువారం బాబాకి భోగ అర్పిద్దాము. జూలై నెల మన్మోహిని దీది స్మృతులు కలిగించే రోజు ఈరోజు. నిన్న కూడా భోగి అయితే సింపుల్ భోగి పెట్టుకుంటున్నాం మనం. ఎందుకంటే ఈ మధ్యనే మనకి బ్రహ్మ భోజనాలు అవి అయి ఉండడం వలన టైం సెట్ అవ్వక కూడా ఇంకా రాఖీ పండగలు అవి కూడా చాలా ఉంది. ఇప్పుడు ముందుకి చాలా బిజీ. అందుకే భోగి అయితే సింపుల్ భోగే, కానీ దీదికి ఇచ్చే విలువ అయితే అందరు అంటే మనసులో ఉండనే ఉంటుంది. అయితే దీది యొక్క విశేషతలు పాయింట్స్ కూడా కొన్ని వచ్చాయి మధ్యబర్ నుండి. అవి ఈ రోజు వర్కింగ్ డే కదా, మురళి వింటే అవి అవ్వదు. అవి సాయంత్రం మళ్ళీ అవ్యక్త మురళి ఉంటుంది ఈరోజు. అందరూ తప్పనిసరి వినండి. అవ్యక్త మురళి చాలా బాగుంటుంది ఈ రోజుది. ఎప్పుడు అవ్యక్త మురళి అంటే వినాలి, మిస్ కాకూడదు. ప్రతి లక్షవారం చదువుకుంటున్నాం మనము. ఇది కంటిన్యూ అవుతుంది. అలాగనే ఈరోజు కంపల్సరీ అందరూ వినండి. అయితే ఈ కారణాల వలన ఈ రోజు మనం దీది విశేషతలు చదువుకోవటం లేదు. ఆదివారం మామూలుగా ఉదయం అవ్యక్త మురళి ఉంటుంది, సాయంత్రం దీది విశేషతలు ఆ పాయింట్స్ చదువుకుంటాం. సరేనా? ఓం శాంతి.
बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते
पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।